టు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నేను మీ సాయిస్ రంగశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల గాంధీనగర్ లో హత్యాయత్నం కలకలం. సుబాన్ అనే వ్యక్తిపై పరశురామ్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి. నంద్యాల జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరత్ క్విజ్ పోటీల విజేతలను లక్కీ డిప్ ద్వారా ఎంపిక. నంద్యాలలో శ్రీమద్ భాగవతం పరీక్ష విజేతలకు బహుమతులు. నంది రైతు సమైక్య 25వ వార్షికోత్సవం సందర్భంగా రైతు సదస్సు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖలతో సీఎం చంద్రబాబు గారు సమీక్ష. తిరుపతి నగరంలో చైన్ స్నాచర్స్ హల్చల్. 5గురు మహిళల మెడలోని గొలుసులు చోరీ. మధ్యలో నడి రోడ్డుపై యువకుడి పిచ్చి చేష్టలు. ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతి. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల గాంధీనగర్ లో హత్యాయత్నం కలకలం రేపింది. సుబాన్ అనే వ్యక్తిపై పరశురామ్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. వినాయక నిమజ్జనంలో ఇద్దరి మధ్య గొడవలు మనసులో పెట్టుకుని సుబాన్ పై దాడి. సుబాన్ పరిస్థితి విషమం. ఉదయానంద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సుబాన్ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు పరశురామ్. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నంద్యాల జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరత్ క్విజ్ పోటీల విజేతలను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పాల్గొని లక్కీ డిప్ ద్వారా విజేతలను ప్రకటించారు. హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సీరత్ క్విజ్ విజయవంతంగా 9వ సంవత్సరం గత నెల 21వ తేదీ 10వ సంవత్సరము నిర్వహించడం జరిగింది. లాస్ట్ మంత్ 21వ తేదీ 6 సెంట్లలో ఎగ్జామ్ చేసినారు. ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినారు. దాదాపు 800 to 900 మెంబర్స్ అనుకుంటారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్లకు ప్రతి సంవత్సరం చేసే రకంగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు, అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా ఆఫీస్లో 3 ప్రైజెస్ కూడా తీయడం జరిగింది. థర్డ్ ప్రైజ్ గౌరవనీయులు బిల్డర్ అబ్దుల్లా గారు తీయడం జరిగింది. థర్డ్ ప్రైజ్ విజేత సీరియల్ నెంబర్ 244 షేక్ సుమయ్య, నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజేత. సెకండ్ ప్రైజ్ సీరియల్ నెంబర్ 403 403 షేక్ తూబా మసూదా, మక్తబే ఆయిషా, శ్రమదానం బ్రిడ్జి దగ్గర ఈ అమ్మాయికి 2వ ప్రైజ్ రావడం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ విజేత షేక్ సబీహా, గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ టెక్కే, గవర్నమెంట్ ఉర్దూ కాలేజీ టెక్కే. వీళ్ళందరికీ నేను శుభాభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ సార్ గారు వచ్చేసి ఇప్పుడే ఈ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు వచ్చేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసినటువంటి విద్యార్థులకి ఈ బహుమతుల ప్రధానోత్సవం అనేది మరి 13వ తేదీన సోమవారం రోజు వచ్చేసి మన నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వచ్చేసి ఈ యొక్క బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది. అలాగే మరి 15 మంది విద్యార్థులకు వచ్చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం. అవి మరి పాఠశాల స్థాయిలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వారికి వచ్చేసి ఆ పేర్లు వచ్చేసి మేమంతా లిస్ట్ అవుట్ చేసి మరి ఆ రోజున వచ్చేసి మరి యొక్క బహుమతులు ప్రదానోత్సవం చేస్తాం. కాబట్టి మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల కరస్పాండ్లకు, హెచ్ఎంలకి, అలాగే అదేవిధంగా ఉపాధ్యాయులకి, మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఆ ఫంక్షన్ కూడా వచ్చేసి మరి అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్ కూడా వచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు గీతా గోవిందం సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వాహకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తర్వాత డి రామతేజ రాలేదా? డి రామతేజ. తర్వాత వచ్చేసి కే అజయ్,
అందరికీ జై శ్రీరామ్. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనము విద్యార్థులకు మరియు పెద్దవాళ్లకు అందరికీ భాగవతం పరీక్ష నిర్వహించడం జరిగింది కాళికమ్మ గుడిలో. అప్పుడు నిర్వహించినటువంటి పరీక్షలను అది అన్నీ కరెక్షన్ చేసి వాళ్ళకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినది అన్నీ డివైడ్ చేసి తర్వాత స్టూడెంట్స్కి అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ 2 కన్సల్టేషన్ ప్రైజులు, తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ 2 కన్సల్టేషన్ ప్రైజులు అవెల్లా మనము డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ప్రైజులు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యం జరిగింది. ఎందుకంటే వినాయక చవితి పండుగ సందర్భంగా అప్పుడు విద్యార్థులు ఊర్లకు పోయి తర్వాత దసరా సెలవుల సందర్భంగా కూడా విద్యార్థులు ఊర్లకు పోవడంతో అందరికీ ఒకేసారి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం వాయిదా వేసుకుంటూ వచ్చినాము. ఈరోజు అందరినీ పిలిచి ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు ఇంకా సెలవుల నుంచి రాలేదని చెప్పి ఇక్కడ సగం మంది వచ్చినారు, ఇంకా సగం మంది రాలే. వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళకు ఒకవేళ ప్రైజులు వచ్చింటే తీసుకుంటారు, లేదంటే ప్రతి ఒక్కరికి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకల్లా సర్టిఫికేట్ ఇస్తున్నాము. మేము గీతా గోవిందం సంస్థ తరఫున ప్రతి నెల భగవద్గీత శ్లోకాలు నిర్వహిస్తుంటాం విద్యార్థులకు. అదే సంస్థ ఈసారి భాగవతం పరీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత మాకు సహకరించినటువంటి వాళ్ళు ఈ యొక్క చిరుధాన్యాల సంస్థ గోస్పాడు వాళ్ళు మాకు సహకరించినారు. వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చినారు. తర్వాత వీళ్ళందరికీ ప్రైజులు ఇచ్చినది మాత్రము మనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో నాగేంద్ర గారు వీళ్ళకందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. నంది రైతు సమైక్య 25వ వార్షికోత్సవం సందర్భంగా రైతు సదస్సు నిర్వహించారు. నంది రైతు సమైక్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ హయగ్రీవాచార్యులు, సమైక్య నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, కొండా మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నేను తిరుపతి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో బోర్డర్ రిజర్వాయర్ సిద్ధేశ్వర ప్రాజెక్టు పూర్తి చేశాం. శ్రీశైలం నీటికి మనకు కావాలని చాలా కష్టపడ్డాం. ఇదే కాకుండా రైతులకు వచ్చి పెస్టిసైడ్స్, బోర్వెల్స్, తర్వాత కోళ్ళు అందరికీ ఇరాలు కోళ్ళ కోళ్ళ పరిశ్రమ ఈ విధంగా రకరకాలుగా చేసి బోర్లు వేయించి ఎంతో సహాయం చేశాను. వారి సహకారం కూడా ఇంకా కొన్ని రోజులు తీసుకొని ఈ సమాజానికి వృద్ధి చేసి పార్లమెంట్ సభ్యులు గారు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్నో విషయాలు సిద్ధేశ్వర ప్రాజెక్టు కూడా ఈ సహకారం చేయడం జరిగింది. ఇది క్లియర్ గా తెలిసిన సత్యం. నేను మరొక్కసారి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే 3 months కు లేకుంటే 6 months కు ఎవ్రీ మంత్ మీటింగ్ ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ గా ప్లాన్డ్ గా చేసేసుకొని ఈ పంటకు ఎంత అవసరము, వీటికి ఎంత అవసరము, దీంట్లో ఎంత నష్టం వస్తూ ఉంది, ఈ పంటని ఏ రకంగా మార్చుకోవాలని చెప్పేసి ఒక్క రైతులు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఈ మనకు అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలుపుతా ఉన్నాను. ప్రతి వ్యక్తి చెప్తాడు, ఎందుకంటే వ్యవసాయంలో నష్టమే తప్ప లాభం లేదు అని. మనము దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి కొత్త విధానాలను ఏర్పాటు చేసుకొని దాన్ని లాభానికి మార్చుకునే అవసరము ఎన్నో రకాలుగా ఉంది. నష్టం ఏమంటే, బాధ ఏమంటే రైతులలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, పాత విధానాలే అమలు చేసుకుంటూ పోవడం వల్ల ఎక్కువ నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఆ రైతులకు ఎడ్యుకేట్ చేసి బ్రహ్మాండమైన సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, సార్ కూడా ఉన్నారు, వీళ్ళతో ఆ నాలెడ్జ్ తీసుకొని కొంత ఎడ్యుకేట్ చేసి దానికోసం అని చెప్పేసి పంట మార్పిడి అనుకోండి, కొత్త వంగడాలు తీసుకొని రావడం అనుకోండి, దానికి కావాల్సిన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏ రకంగా వాడాలనుకోవడం కానివ్వండి, ఈ రకంగా చేసుకోవడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు కూడా ఆర్థికంగా బలపడడం కూడా జరుగుతుంది. శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ అటవీ శాఖలతో సీఎం చంద్రబాబు గారు సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు.
తిరుపతి నగరంలో చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. 5 మహిళల మెడలోని గొలుసులు చోరీ అయ్యాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉపాధ్యాయ నగర్, గొల్లవారిగుంట, రాయల్ ఓక్ షోరూం, గంగారాం ఫంక్షన్ హాల్ ఎదురుగా 4 చోరీలు చోటు చేసుకున్నాయి. అనంతపురంలో మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుడి పిచ్చి చేష్టలు. వాహనాలకు అడ్డం పడుతూ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్. మద్యం మత్తులో వేధించిన ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతి. హౌసింగ్ బోర్డులో స్కూటీపై వెళ్తున్న యువతిని ఫుల్లుగా తాగి అసభ్యంగా తాకిన యువకుడు. దీంతో స్థానికుల సహాయంతో అతడికి దేహశుద్ధి చేసిన యువతి. నిందితుడి స్నేహితులు అక్కడికి చేరుకుని ఎదురుదాడికి దిగినా అయినా వెనక్కి తగ్గకుండా అతన్ని చితకబాదిన యువతి. చివరికి పోలీసులు రావడంతో సద్దుమణిగిన వివాదం. చూశారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.